యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని మన జత పని వారు కూడా చెప్పబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆయనే మనల్ని నడిపించి చివరి దినాల్లో, చివరి క్షణాల్లో పలికిన మాటలు ఎంతో విలువైనవి. ఆ మాటల యొక్క పరమార్థాన్ని మనం గ్రహించి ఆ మాటల ప్రకారం జీవించుటకు మనం ప్రయాసపడితే మన జీవితాలు ధన్యమైపోతాయి. అలా జీవించుటకు ప్రభు మన అందరికీ కృప చూపించునుగాక. యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాట రెఫరెన్స్లు అన్నీ చెప్పను, ఎందుకంటే సంవత్సరాల తరబడి అయ్యే మాటలు ఏం మారల. కాబట్టి రెఫరెన్స్లు తెలియడం మీ కనీస బాధ్యత. దానికి మళ్ళీ రెఫరెన్స్ చెప్పి పలానా మాట అని కూడా చెప్పబలే. దేవుడు బయలుపరిచిన ధ్యానం చెప్తే చాలు. కాబట్టి నా తర్వాత చెప్పేవాళ్ళు కూడా లోకస్వార్థీయండి, మతస్వార్థీయండి అని చెప్పకుండా ఏ మాట ఆ మాట చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోవడమే యేసునామములో. తండ్రి, అదే మనం చెయ్యింది. ఆయన చేసింది మనం చెయ్యం. ఆయన మొదట పెట్టాడు దాన్ని. దేన్ని చెప్పండి అక్క? దేన్నానా? క్షమించే మనసు, ప్రేమించే మనసు, యేసయ్య మనసు. వెన్నలాంటి మనసు అంట. ఎంత గొప్ప మనసు! ఎప్పుడు అవతల వాళ్ళు చంపేస్తూ ఉన్నా, భయంకరంగా హింసిస్తూ బాధ పెడుతున్నా, వాళ్ళు చాలా భయంకరంగా ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు, చనిపోతూ కూడా, వాళ్ళు పెట్టే శ్రమకి ఆయన చనిపోతూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి నేను క్షమించాను, కానీ మీరు తీర్పు తీరుస్తారు, న్యాయాధిపతి మీరు వదలరు, నేను వదిలినా, మీరు కూడా క్షమించండి అని చెప్పే అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయనకి నోరారా వందనాలు ఏమైనా చెప్పగలరా? నేను వదిలిన దేవుడు వదలడమే నిన్న. ఇది ఎవరు డైలాగ్? నేను వదిలినా ఎవరు వదలరు నిన్ను? చెప్పండి. నేను వదిలినా నేనేం చేయలేకపోవచ్చు నిన్ను, కానీ దేవుడు నిన్ను రేపటికంతా కాళ్ళు ఇరగొట్టేస్తాడు. చూడు, యాక్సిడెంట్లో పోతావు నువ్వు, హల్లెలూయా. దానికి కూడా రిలీజ్ చెప్పారు చూడండి. మీరు సూపర్. మీరు అసలు క్షమించే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంట్లో ఉన్న కొండలాంటి సమస్యలు కూడా సముద్రంలో పడిపోతాయంట. వాళ్ళ ప్రార్థనకి అంత పవర్ ఉంటుంది. స్తోత్రం. క్షమించలేని మనసు, కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన భూమి దగ్గరే ఉంటుంది. పరలోకంలో ఉన్న దేవుడి చెవులకి ఆ ప్రార్థన వినపడదు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మన ప్రార్థనలు దేవుడు వినడం లేదు, ఆశీర్వదించడం లేదు? ఆయన అన్నాడు కదా, రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము, విననేరక ఉండునట్లు ఆయన చెవులు. కేవలం నీ క్షమించలేని మనసే అడ్డొచ్చింది. ఎవరి మీదో నీకు కోపం ఉంది, ఎవరో నీకు పడదు, ఎవరో నీకు కోపం, సారీ చెప్పలేకపోతున్నాను. వాళ్ళు చెప్పినా కూడా నీకు ఒప్పడం లేదు. వాళ్ళే వచ్చి సరే సారీ తప్పైపోయింది నాది, సరే మనం కలిసిపోదామంటే కలవడం లే. నువ్వు కలవబాక. ఇది కూడా విను, దేవుడు నీ ప్రార్థన వినడు. చూస్తారా? మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయం త్వరగా తీయండి. ప్రభువా క్షమించే మనసు నాకు దయచేయండి అని అందరూ కూడా, ప్రభువా మా అత్తని క్షమించుదునుగాక, కోడల్ని క్షమించుదునుగాక. వేరైపోయిన కుటుంబాలు కలిసి ఉండబోతున్నాం ఈ రోజు నుండి. సౌండ్ తగ్గిపోయింది భక్తులారా. ఒకే కుండలో అన్నం వండుకొని అందరం తింటాం. ప్రభు హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఈరోజైనా 11వ అధ్యాయం మార్కు సువార్త ప్రియులారా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభు వారు. చదువుతున్నాను నేను 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు 11:22 విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని
25 చదవండి ఇప్పుడు. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి అప్పుడు ఎప్పుడు అప్పుడు అనబాకండి. ఎప్పుడు? అప్పుడు అన్నారంటే అయిపోతారు. ఎప్పుడు? మీరు క్షమించినప్పుడు. ప్రార్థనకి నిలబడిన ప్రతిసారి నీ హృదయంలో విరోధం ఏమైనా ఉందేమో, ఎవరి మీదనైనా బాధ ఉందేమో, కక్ష ఉందేమో చెక్ చేసుకో, స్కానింగ్ చేసుకో. చెక్ చేసుకొని వారితో సమాధాన పడ్డావంటే నువ్వు చేస్తున్న ప్రార్థన కొండలాంటి సమస్యను తొలగాలని చేస్తున్నావేమో, ఆ కొండల్ని కూడా సముద్రంలో పడవేయగల శక్తి కలిగిన దేవుడు. చెప్పండి గట్టిగా, యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు క్షమించలేదంటే దేవుడు కూడా నీవు చేసిన తప్పులను ఏం చేయడంట? నువ్వు పాపివే. కన్ను మూసావంటే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? చెప్పాలి గట్టిగా, నరకంలోనే. ఎందుకంటే నువ్వు క్షమించలా, నువ్వు ప్రేమించలా. ఒక నేవీ ఆర్మీలో యుద్ధం చేసేటువంటి వాళ్ళ ఆఫీసులో ఒక అతను మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆ మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి అతన్ని అన్యుడైన ఇంకొక వ్యక్తి బూటు కాలుతో తన్నాడంట. తంతి అతను ముందుకు పడిపోయాడు, మోకాళ్ళ మీద ఉన్నాయి. బూటు కాలుతో తన్ని ఎంగిలూసిపోయాడంట ఆయన మీద. ఆ మరుసటి రోజు తన్నిన అతను నిద్రపోతూ ఉంటే, తన్నిచ్చుకున్న అతను ఏ బూటుతో అయితే తన్నాడో ఆ బూటుని బాగా తుడుస్తున్నాడంట గుడ్డతో. మెలుకు వచ్చి లేచి చూచిన తన్నిన వాడు ఇతను చేస్తున్న ఆ పనిని చూసి కన్నీళ్ళ పర్యంతం అయిపోయాడంట. హల్లెలూయా. మొదటి కృప క్షమించడం, రెండో కృప ఏంటంటే ఆ బూటుని తుడిచి అతన్ని అంతగా ప్రేమించాడు. మనం క్షమించేస్తాం కానీ ఇంకా మళ్ళీ మాట్లాడడం. క్షమించడమే కాదు, రెండవది వాళ్ళని ప్రేమించాలి. యేసయ్య మనల్ని క్షమించి వదిలేలా భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో మరణించేంతగా ప్రేమించి మరలా మనల్నే పరలోకానికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాలనుకున్న ప్రేమ కలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడికి ఎంత వందనాలు చెప్పినా తక్కువే కదా ప్రియులారా. కొంచెం స్తోత్రం అని చెప్పండి, నోరారో చెప్పండి. నా మాట ముగిస్తాను నేను. నా మాట యొక్క ఉద్దేశం ఒకటే, యేసు ప్రభు ఉద్దేశం ఒకటే, క్షమించే మనసు. ఎంతమంది ఇంకా ఎవరిని క్షమించలేదు? చేతులు ఎత్తబాకండి. క్షమించానన్న అందరు నన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, నేను అందరినీ క్షమించేశాను అన్నోళ్ళు చేయొచ్చండి. ఎత్తలేరు, ఎందుకంటే మీ శత్రువులు ఇక్కడే ఉన్నారు. నేనంటే వెళ్ళానంటే కొట్టుకు చచ్చిపోతారు మీరు. జతపైన వాళ్ళు కత్తులు అవి తీసుకోరండి వాళ్ళకి. ఏంది ఇది? ఏమి సాధిస్తారండి? తెల్లారితే మనం బతుకుతామో బతుకం కూడా తెలీదు. క్షమించలేని ఆ చిన్న మనసు ఉంటే చాలు, నరకానికి వెళ్ళిపోతావు, యుగ యుగాలు కాలిపోతావు. కాబట్టి నా మాట జాగ్రత్తగా వినండి. పక్కనోళ్ళని ఒకసారి చూస్తూ నవ్వుతూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. పక్కనోళ్ళకి చెప్పండి. ఇదే మాట మీ అత్త తిట్టినప్పుడు కూడా చెప్పాలా? హల్లెలూయా. మీ ఆయన కొట్టినప్పుడు కూడా ఏం చెప్పాలా? ఏమండి రండి, దగ్గర రండి, ముద్దు పెట్టుకున్న దగ్గర రండి, రండి. గాడ్ బ్లెస్ యూ. ఆ మనసు, యేసయ్య మనసు ఏం మనసు అండి అసలు? పట 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 కొడుతుంటే, జుట్టు పెరుగుతుంటే, మూతి మీద గుద్దుతుంటే, భయంకరంగా హింసిస్తుంటే, ఏమైనా దూషిస్తాడేమో, తిరిగి తిడతాడేమో, తిరిగి మనల్ని శపిస్తాడేమో, మనందరం నశించిపోవాలని ప్రార్థన చేస్తాడేమో అంటుంటే ఏమనకుండా ఏమంటున్నాడు? తండ్రి వీరిని, వీళ్ళు పరలోకంకి రావాలి నాతో పాటు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుండి కంకణం కట్టుకోండి. ప్రభువా నేను క్షమిస్తా. రెండోది ఏం చేస్తా? మీరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ప్రేమించడం మొదలు పెడితే, వాక్యం చెప్పబలే వాళ్ళకి, కొద్ది రోజుల్లో ఈ ప్రేమ అనే యేసయ్య బలమైన ఆయుధం వాళ్ళని పట్టుకొని క్రైస్తవంలోకి తీసుకొని వస్తుంది. అంత బలమైంది ప్రేమ. ఈ రోజు కూడా ఓడిపోలా ప్రేమ. హల్లెలూయా. ఈ రోజు కూడా ఓటమి లేనిది ప్రేమకే. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా ప్రేమించే వ్యక్తులు ఓడిపోలా. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు యేసు ప్రభు వారు. పెద్ద పరిచర్య ఏం చేయలే ఆయన.
ప్రతిరోజు ప్రేమించాడు, ప్రతి క్షణం ప్రేమించాడు, ప్రతి వ్యక్తికి ప్రేమను పంచాడు. ప్రేమ స్వరూపి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు విసుక్కోళ్ళ, ఎప్పుడు కసురుకోళ్ళ, ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టాల. 3.5 సంవత్సరాలు చూపించిన ప్రేమకి 2026 సంవత్సరాలు అయినా కూడా పరితపిస్తుంది. ఆ ప్రేమకున్న పవరు. ప్రేమించండి ప్రియులారా. స్తోత్రం, హల్లెలూయా. కక్షలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో లేనిపోని బీపీలు ఎందుకు తెచ్చుకుంటారు? సగం జబ్బులంట, డాక్టర్లు చెప్పిన మాట, సగం జబ్బులంట కోపం వల్ల వస్తాయంట. గోని కోపం వచ్చిందంటే నరాలని చిట్లిపోతాయి అమ్మ, పెరాలసిస్ వస్తుంది తల్లి. కట్ట కరగతుంటారు పళ్ళు. ఉండేదే 4 పళ్ళు. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి గట్టిగా. అస్సలు నేను కోపడిన అన్నోళ్ళు చేయి చూపించండి, చూస్తా వాళ్ళు ఎలా ఉంటారు. అసలు నేను కోపడిన అన్నోళ్ళు చేయొచ్చండి. అమ్మ ఎంత కోపిష్టోళ్ళు ఉన్నారు ఈ హాల్ అంతా. కానీ ఈ రోజు నుండి మీరు దయచేసి క్షమించండి. రెండోది, ఏంది కోపంగా చూస్తున్నారు? చంపేస్తాటే. హల్లెలూయా. పోతే పోయా నరకానికి. స్తోత్రం. ఇంత చెప్పాక కూడా ఊరిని చూస్తే చంపేస్తా. ఇక ప్రేయర్ అయ్యాక మీ శత్రువుల దగ్గరికి వెళ్ళి. యేసు ప్రభువుని అప్పగించింది ఎవరండి? చెప్పండి. ఎవరు? శిష్యులందరిలో యేసు ప్రభు ఎవరిని ముద్దు పెట్టుకోవాలా? అప్పగించినోడనే పెట్టుకున్నాడు ముద్దు. ఏం ప్రేమ కలిగిన దేవుడండి. ఓ వెన్నెలంటి, నాకు రాదు ఆ పాట, అక్క పాడింది. నిజమే. ఆయన మనం వాడిని తప్ప అందరినీ ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే ఈడే నన్ను. నేను చచ్చిపోవడానికి కారణం ఎవరు? చేయి చూపించండి ఇట్లాగా. నేను ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? నువ్వేరా రే, రెడ్డింగ్తో రాసుకున్నా. హల్లెలూయా. ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. నువ్వు ఎట్ట బాగుపడతావో చూస్తా. నీ ఇంట్లో సైతాను ఉండును గాక, నీ ఇల్లు కూలిపోవును గాక, నీ బిడ్డ కాలు చేయి పడిపోవును గాక, నీ వ్యాపారం మూతపడును గాక. ఆమెను ఎవరు అనలా కదా. ధన్యులు మీరందరూ. దావీదు గారు చేశారు ఈ ప్రార్థన 109వ కీర్తనలోనా. కానీ యేసుప్రభు ఆ ప్రార్థన చేయలా. తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగున గనుక. తండ్రి ఏం చేశాడు తెలుసా? ఎంత గొప్ప మనసున్న తన బిడ్డని అన్ని నామాల కంటే పైనామాగా చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏం చెప్పండి? 1 క్షమించాలి, 2 మూడోది ముద్దు కూడా పెట్టుకోవాలి. వాళ్ళని గట్టిగా తీసుకొని హక్ చేసుకోండి. ఓకే, నాదే తప్పు. వాళ్ళు మారిపోతారు. ప్రేమ అనే ఆయుధం బలమైనది. అది యేసయ్య వాడిన ఆయుధం. అది ఆయన బోధలు ప్రేమ బోధలే, ఆయన హెచ్చరికలు ప్రేమ హెచ్చరికలే, ఆయన కార్యాలు ప్రేమ కార్యాలే. ఆయన ఏం చేసిన దాంట్లో ఏం కలుపుతాడు? నేను పిల్లల్ని కొట్టండి, భర్తని తిట్టండి, కానీ ఏం కలపండి? అది కలపరు. అయ్యా మీరు కూడా భార్యల్ని కొట్టే వాళ్ళు ఉంటే కొట్టండి, కానీ ఏం కలిపి కొట్టాలా? అసలు వీళ్ళే చెప్తున్నారు. దానికి కూడా నేను ఏళ్ళని అడిగితే అది కూడా వీళ్ళే చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఏ మనసు కలిగి ఉండాలి ప్రియులారా? చెప్పండి, గట్టి చెప్పండి. క్షమించే మనసు. రెండోది, మూడోది యోధాని ముద్దు పెట్టుకున్నాడు ఆయన. అప్పగించింది ఆయనే. అయినా యోధాని ముద్దు పెట్టుకున్నంతగా ప్రేమించి క్షమించాడు. పేతురు అడిగాడు, ఎన్ని మార్లు నేను క్షమించాలి ప్రభువా నా యొక్క విరోధిని? అంటే 4 సార్లు అని కానీ చెప్తే 4 సార్లు క్షమించి 5వ సారి కత్తి తీసుకుని పొడిచేద్దామని. ఆయన దగ్గర ఎప్పుడు కత్తి ఉంటుంది కదా. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించానో నువ్వు కూడా అన్నిసార్లు క్షమించమని చెప్పాడు దేవుడు. ప్రతి క్షణం క్షమిస్తూనే ఉన్నాడు యేసయ్య మనల్ని. స్తోత్రం కలుగును గాక. నన్ను క్షమించాడు యేసయ్య అన్నోళ్ళు వందనాలని చెప్పండి చప్పట్లు కొడుతూ. నన్ను క్షమించాడు. ఒక్కసారే క్షమించాడా? ఎన్నిసార్లు క్షమించాడు? ప్రతిరోజు ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు ఆయన మనల్ని? నేను మిమ్మల్ని క్షమించినట్లు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఇతరులను క్షమించండి, మీరు కూడా ఇతరులను ప్రేమించండి. ఒక క్రైస్తవుడికి గుర్తు క్షమించడం. రెండోది అదే గుర్తు. సిలువ వేసుకున్నాను కదా క్రైస్తవురాల్ని, బొట్టు తీసేసాను కదా క్రైస్తవురాల్ని,
లేదా నేను గుడికి వెళ్తున్న క్రైస్తవులు వాళ్ళని గుర్తుపట్టాలంటే మిమ్మల్ని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్న ఎడల మీరు నా శిష్యులు అనబడతారు. ముగిస్తున్న ప్రియులారా, ప్రాముఖ్యమైన మాట. ఏ మాట చెప్పండి? క్షమించడం. ఈ రోజు నుండి మీరందరూ నేను ఒకరినొకరు క్షమించుకుందుముగాక. దేవుళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభులు ఎవరు లేరు. తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, తప్పులు దొర్లుతాయి. భర్త తప్పు చేస్తాడు, భార్య తప్పు చేస్తుంది, అమ్మ తప్పు చేస్తుంది, అత్తమ్మ తప్పు చేస్తుంది, అక్క తప్పు చేస్తుంది, చెల్లి తప్పు చేస్తుంది, నీ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు. అయినా నువ్వేం చేయాలి? క్షమించాలి. రెండోది ఏం చేయాలి? ఎవరు ముందుగా సారీ చెప్తారో వాళ్ళకి పరలోకంలో 100 మార్కులు కలుపుతాడు యేసు ప్రభు వారు. స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి మగవాళ్ళే ఎక్కువ సారీలు చెప్పుంటారు. లేదన్నా నేనే మా ఆయనకి ముందుగా సారీ చెప్తాను అన్నోళ్ళు చేయొచ్చండి అమ్మా, ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు చూసారా? నేనేం అబద్ధాలు చెప్పను నేను. సరే, ఈ రోజు నుంచి అయినా చెప్తాను అన్నోళ్ళు చేయొచ్చండి. ఇప్పుడు అయిపోతారు ఎత్తకపోతే. అందరు చేయొచ్చండి. ముందు ఎవరు చెప్పాలి సారీలు? చెయ్యొచ్చండి అందరూ కూడా. ఇతరులకి మనమే ముందు సారీ చెప్పాలి. అట్టి కృప ప్రభు మనకి దయచేయునుగాక. కళ్ళు మూసుకుందామా? ఈ మాట మన జీవితంలో, మన బ్రతుకులో ఈ రోజు నుండి నెరవేర్చబడునుగాక. మీరు కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? సముద్రంలో కొండలాంటి సమస్యలు పడతాయా? చెప్పండి, పడతాయా? కోపం ఉంటే ఎవరు ప్రార్థన వింటాడు? క్షమించే మనసు. ఆ మనసులో ఏ విధమైన కోపం లేకుండా మోకాళ్ళు ఉంగేవంటే ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న కొండ లాంటి సమస్యలు సముద్రంలోకి వెళ్ళిపోబోతున్న యేసు నామములో పంపించబోతున్నాడు. ఆయన పంపించబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఫోన్ చేసి సారీ చెప్పడం కష్టమైతే వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. మీ అత్తకో, మీ కోడలకో, మీ చిన్నమ్మకో, పెద్దమ్మకో, లేదా తోడి కోడలకో, ఎవరికో మెసేజ్ చేయండి. లేదా సంఘంలోనే మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ప్లీజ్, నేను నా మాటలు అర్థం చేసుకోండి, భారంతో చెప్తున్నా, వాళ్ళని కౌగిలించుకోండి, సారీ చెప్పండి. వెంటనే నీ తలుపుకు వేయబడిన దారాలు తెరస్తాడు ఈ ఉదయం యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తీవ్రమైన మాట చెప్పాడు ఆయన. నువ్వు కానుక వేయుచుండగా బలి పీఠము మీద అర్పణ అర్పించుచుండగా అక్కడ నీకు గుర్తొస్తే, ఏం గుర్తొస్తే? నీకు వాళ్ళ మీద కోపం ఉన్నట్టు కాదు, వాళ్ళకి నీ మీద కోపం ఉన్నట్టు గుర్తొస్తే ఆ కానుక వేయొద్దు. ఎందుకంటే నేను తీసుకోను అలాంటి కానుక పక్కన పెట్టి మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడమన్నాడు. ఇద్దరు కలిసి అప్పుడు రండి. అప్పుడు నువ్వు కానుకేస్తే నీ కానుక 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా అంగీకరిస్తాను, నేను నీకు దయచేస్తాను తిరిగి అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక దేవుడికి. హల్లెలూయా. పేతురు గారు కూడా అదే అన్నారు. ఏ భార్య భర్తలు అయితే గొడవ వేసుకుని మందిరానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆ ప్రార్థనలు నేను వినను. ఇంకొంచెం కిందకు వచ్చి, ఈ కుటుంబంలో భార్య భర్తలు గొడవలు వేసుకుంటే వాళ్ళ ప్రార్థన వినను. బిగ్ చర్చ్, బిగ్ ఫ్యామిలీ అని రాశారు ఇంగ్లీష్లో. పెద్ద కుటుంబం ఏది? ఇదే. ఏ సంఘంలో అయితే ఉన్న విశ్వాసుల మధ్య గొడవలు ఉంటాయో ఆ సంఘం ప్రార్థనలు కూడా నేను వినను అన్నాడు. మీ వల్ల మా ప్రార్థన కూడా వింటాను ఆయన. అది నా బాధ. నేను మారనన్నా, నేను తగులు దాన్ని, గయ్యాల్ని, జగడగొండిన అన్నోళ్ళు, అమ్మ మీకు దండం పెడతా, ఏబిఎంకు పోండి మీరు అందరూ. ఆడ మిమ్మల్ని ఎవరు ఇటు గుచ్చి అడగరు. ఆడైనా కుర్చీ వేసుకుని చెట్టు కింద కూర్చోవచ్చు, అయిపోయాక నువ్వు అటు వెళ్ళిపోవచ్చు. ఏడ మాత్రం నేను గుచ్చి అడుగుతా, గొడవలు ఉన్న వాళ్ళకి చెప్తా సమాధాన పడండి అని. ఇంకొక 5 నిమిషాలు చెప్పబోతున్నా పేర్లు కొంతమంది. మీరు ఇక్కడే కలిసి ఒకరినొకరు ప్రేమించుకుందరు గాక. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, నేను ఈ రోజు నుండి క్షమిస్తాను అని అందరూ కూడా ఈ రోజు నుండి అనాలి. అందరూ అన్న, ఈ రోజు నుండి నేను నా శత్రువుల్ని కూడా నేను క్షమిస్తాను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా నేను, మీరు అనాలి క్షమిస్తాను అని అనాలి. నన్ను దూషించిన వాళ్ళను కూడా నేను, అట్టి కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.